హాయ్ ఫ్రెండ్స్, టుడే ఎండు చేపలు కోడిగుడ్లు పులుసు చేస్తున్నాము. ఒకసారి తయారు చేసే విధానం చూడండి. ఆనియన్స్, కరివేపాకు, ఎండు చేప ముక్కలు అండ్ ఇది టమాటా ఏంటంటే మధ్యలో అడ్డొస్తూ ఉంటుంది టమాటా అంతా, అందుకని చెప్పి మిక్సీ పట్టేశానండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఎండు చేపలు కూర కదా కొంచెం ఎక్కువే ఉండాలి. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండు చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. చెప్పిందని ఇట్లా వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటిలో కూర కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. నీటి వాసన అది ఏం లేకుండా ఉంటుంది. ఇట్లా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాయి కదండి, వీటిని తీసి వేరే దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. అదే నూనెలో వేసుకోవాలి. అలా ఆయిల్ చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ ఉంది కదండి, ఈ టమాటాని పేస్ట్ ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేను పేస్ట్ చేసుకున్నా. తీసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగాలండి. ఆయిల్ పైకి తేరింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ అండి. ఇది ఆవాలు వేసినప్పుడు వేయాలి, మర్చిపోయాను. అండ్ కారం, రుచికి సరిపడంత కారం. ఇది ఎండు చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను 2.5 స్పూన్ వేసుకున్నాను. ఇది వచ్చి ఫిష్ మసాలా పొడి అండి. దీన్ని చూపిస్తాను మీకు, ఇది ఎలా చేస్తారు అనేది నేను చెప్తాను. ఇది కూడా కొంచెం తగినంత వేసుకోవాలి. తర్వాత సాల్ట్. ఎండు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలండి. లాస్ట్లో మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఆయిల్ అంతా పైకి కనిపించేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇందులో మీకు నేను చూపిస్తాను మళ్ళీ. ఇలా చింతపండు నేను నీళ్ళని నానబెట్టుకున్నాను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి పులుపు. రుచికి సరిపడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ముందుగానే. అదిగోండి చూడండి, ఆయిల్ తేరింది కదా, ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలన్నమాట. తగినంత రుచికి సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చింతపండు రసం వేసుకుని తగినంత వాటర్ వేసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది, పులుసు అనేది ఇంకుతుంది. ఇప్పుడు ఇది మరిగేటప్పుడు ఈ ఎండు చేప ముక్కలు ఎగ్స్ వేసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఉడికి మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండు చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఈ పులుసులో వేసేసుకోవాలి. పులుసులో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది ఇలా ఎండు చేపలు వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, అది ఒక 5 నిమిషాలు ఆపేస్తాము అన్నప్పుడు మనం గుడ్లు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు కాబట్టి నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి. మీరు అందులోనే ఫస్ట్ ఎండు చేపలు వేసిన ముందరే కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుందండి ఎగ్స్కి. ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఫ్రై అయినాయి కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసుకుని మనం ఉడుకుతా ఉంది కదా ఈ పులుసులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఆపేస్తాం అన్నప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ గుడ్లు ఉడికి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉడకబెట్టేసుకోకూడదు. ఇట్లా
ఇట్లా ఉడుకుతా అన్నప్పుడు ఒక 5 నిమిషాల్లో మనం ఆపేస్తాము స్టవ్ అన్నప్పుడు ఇట్లా గుడ్లు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నట్లయితే ఆ పులుసు ఫ్లేవర్ అంతా కూడా గుడ్లకు కూడా పట్టి కూర అనేది చాలా టేస్టీగా చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కూర. అసలు ఒకసారి మీరు చేసుకుని తింటే కనుక ప్రతిసారి ఇదే చేసుకుని తింటారు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తింటే కనుక చాలా ఇష్టపడతారండి ఈ పులుసు తింటే. చూడండి ఫ్రెండ్స్, నూనె బాగా తేరింది కదా, చేపల పులుసు చాలా బాగుంటుందండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టాలి కదా పులుసుకి. ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కంపల్సరీగా నేను చేసిన పద్ధతిలో కనుక చేస్తే కనుక చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.